పరిశుద్ధ వాక్యం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 మనం చదువుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఈరోజు మనము దేవుని యొక్క చిత్తమును గురించి మనం ధ్యానించడానికి ఆశిస్తున్నాం. ఈ అంశం 2 సందేశాలుగా దాన్ని విభజించి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క చిత్తమును గురించి మాట్లాడడానికి నేను ఆశిస్తున్నాను. ఏమిటి దేవుని చిత్తం? జాన్ రస్కిన్ అనేటువంటి ఒక భక్తుడు ఇలా రాశాడు, ఇఫ్ యూ డు నాట్ విష్ గాడ్స్ కింగ్డమ్, డోంట్ ప్రే ఫర్ ఇట్. దేవుని చిత్తమును, దేవుని రాజ్యమును గురించి మీరు ఇష్టపడడం లేకపోతే మీరు దాని గురించి ప్రార్థన చేయకండి. ప్రతిరోజు మనం ఈ ప్రార్థన, కొంతమంది అయితే ప్రార్థనల ముగింపులో ఈ ప్రార్థించి ఆశీర్వాదం ఇస్తారు. అంటే ఈ భక్తుడు ఏమంటున్నాడు, ఇఫ్ యూ డోంట్ లైక్ టు హ్యావ్ గాడ్స్ కింగ్డమ్, దెన్ యూ డు నాట్ ప్రే ఫర్ ఇట్. ఒకవేళ దేవుని రాజ్యమును మీరు ఇష్టపడినట్లయితే కేవలం ప్రార్థన మాత్రమే చేయకండి, ప్రార్థనకు మించినదిగా మీరు దాని కొరకు పనిచేయండి అని చెప్పారు. ఎంతమందికి అర్థమైంది చెప్పిన విషయం? దేవా నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయకండి అని చెప్పారు. ఎందుకని? మీరు ఆయన రాజ్యముని గురించి ఎక్స్పెక్ట్ చేయకపోతే. ఒకవేళ మీరు ఆయన రాజ్యం సంభవించాలి, ఆయన రాజ్యం రావాలి అని ఆశించినట్లయితే ప్రార్థనతో ముగించొద్దు. ప్రార్థనకు మించిన కొన్ని పనులు చేయడానికి మీరు ముందుకు రావాలి. అర్థమైంది కదా? అంటే మన పెదవులు, మన శరీరము, మన అంతరాత్మ అంతా కూడా దేవుని రాజ్యమును గూర్చి, దేవుని చిత్తమును గూర్చి ఆశించు వారిగా ఉండాలి అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం మన జీవితంలో నెరవేరడం, ఇప్పుడు మనకు అనేక రాజ్యాలు కనిపిస్తుంది, అనేక దేశాలు కనిపిస్తుంది, అనేక పరిపాలనలు కనిపిస్తుంది. అటువంటి ఒక సెక్యులర్ కింగ్డమ్ కొరకు ప్రార్థించకండి. ప్రార్థించవలసింది, నీ చిత్తం నా జీవితంలో నెరవేరునుగాక. దేవుని రాజ్యం ఇండివిజువల్స్లో స్థాపింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఓ సెక్యులర్ కింగ్డమ్ కాదు. ప్రభు చెప్పాడు, నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. బరబాతో చెప్పాడు, నీ కోరిక నేను మన్నించలేను. నా రాజ్యం వేరు, నీవు ఉద్దేశించిన రాజ్యం కాదు ఇది. ఈ రాజ్యంలో దేవుని చిత్తం నెరవేరబడుచున్నది. ఈ రాజ్యం కొంతమంది వ్యక్తులలో స్థాపింపబడుచున్నది. దేవుని రాజ్యమునకు ప్రతినిధులుగా ఏర్పరచబడిన వారు ఆయన చిత్తం నెరవేర్చడానికి తమను తాము సంపూర్తిగా సమర్పింపబడినటువంటి వారిగా, దేవుని చిత్తమును అమలు చేయడానికి నడుం బిగించిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. దేవుని చిత్తం ఏమిటి? మనం అందరం అపవాదిని జయించాలి, మనమందరం పాపమును జయించాలి, మనం అందరం లోకమును జయించాలి. మనం అపవాదిని జయించాలి, లోకమును జయించాలి, పాపమును జయించాలి, శరీరేచ్ఛలను జయించాలి. దైవ చిత్తం మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు ఒక సమర్పణ మనలో కలిగినప్పుడు ఆయన రాజ్యం మనలో స్థాపింపబడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని రాజ్యం నాలో కావాలి అని నేను ఆశించాలి, మీరు ఆశించాలి. దేవుని రాజ్యం ఒకరి మీద రుద్దడానికి కుదరదు. దేవుని రాజ్యంలో ఒకరిని బంధించడానికి కుదరదు. దేవుని రాజ్యంలోనికి ఒకరు అడుగు వేయాలి, దేవుని రాజ్యంలోనికి ఒకరు ప్రవేశించాలి. దేవుని రాజ్యం అది ఆహారం కాదు, పానీయం కాదు. దేవుని రాజ్యం నీతిని, సమాధానమును, సంతోషమును వెతుకుచున్న వారిలో స్థాపింపబడుచున్నది దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నడవడానికి ఇష్టపడుచున్నటువంటి తన బిడ్డలు తన చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తములో మనం అందరం దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండాలి అనేది దేవుని చిత్తం. మనం అందరం దేవునికి ఇష్టలుగా నడవాలి అనేది దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 46వ కీర్తనలోనికి మనం వస్తామండి. 46వ కీర్తన దాని 7వ వచనం
ఒకసారి మనం చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, తన చిత్తమును గురించి మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనం ఆయన సన్నిధిలో నడవడానికి ఆయన మనకు మార్గం సిద్ధపరుస్తాడు. ఎవరైతే తమ జీవితాన్ని దేవునికి సమర్పిస్తారో వారి కోసం దేవుడు వారి మార్గములను సరళం చేస్తారు. దేవుడు వారి కోరిక యావత్తును ఆలకించి తన చిత్తానుసారంగా దానిని దయచేస్తాడు. మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తిమంతుడు మన దేవుడు. మనం కొన్ని విషయాలను మనం చూసేది ఈ బాహ్యమైన నేత్రములతోనే మనం చూస్తూ ఉంటాం. మన కోరికలు బాహ్యమైనదిగా ఉంటుంది. మనకు కావలసినవన్నీ కూడా ఈ లౌకిక జీవితానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి విషయాలు మనం అడుగుతున్నాం. దేవుడు వాటిని అనుగ్రహిస్తారు మనకు. కానీ వాటికి మించిన ఒక దాహం, ఒక కోరిక మన జీవితంలో ఉండాల్సిన అవసరం ఉంది. దేవా, నిన్ను చూడాలని నేను కోరుచున్నాను, నిన్ను స్పర్శించాలని నేను కోరుచున్నాను, నీ మాట వినాలని నేను కోరుచున్నాను, నువ్వు నాతో కూడా రావాలని నేను కోరుచున్నాను. అది ఇంకొక పై మెట్టు. మన సహజమైన ఆ స్థానము నుండి ఒక మెట్టు పైకెక్కి దేవునితో సహవాసం చేయడానికి మనం ఆశించుచున్న ఆ కోరిక. దేవుడు మనతో కూడా. ఇమ్మానుయేల్, ఆయన పుట్టక మునుపే గబ్రియేల్ దూత వచ్చి చెప్పారు, దేవుడు మనకు తోడు అను. ఇమ్మానుయేల్ అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎల్లవేళలో మనకు ఆదరణకర్తగా ఉంటాడు, మనకు సహాయకుడిగా ఉంటాడు. కండిషన్ ఒకటే, మనం ఆయనకు అవైలబుల్గా ఉండాలి. తప్పించుకొని తిరిగే పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. దేవా, ఒక 15 నిమిషాలు ఇక్కడ ఉండు, నేను పోయి ఒక పెగ్గు కొట్టి వస్తా, ఆ తర్వాత మనం పోదామంటే బాబు నేను నీతో కూడా రాలేను. నీతో కూడా నేను రావాలి అని అనుకుంటే నువ్వు నాతో కూడా ఉండడానికి ఇష్టపడాలి. నా ప్రెసెన్స్ నీకు ఉండాలి. నీవు నా వాక్యం వింటూ నా మాటలో నడవడానికి నీకు ఇష్టం లేకపోతే యు డోంట్ వేస్ట్ యువర్ టైం. దేవుని సమయం మనకు అనుగ్రహింపబడినప్పుడు వాటిని విలువైనదిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని సమయం మనకు అనుగ్రహిస్తే అది గొప్ప భాగ్యం అని మనం ఎంచుకోవాలి. కొన్నిసార్లు మనం కొందరితో అంటాం కదా, మీ అమూల్యమైన సమయం ఇంతసేపు మాకు ఇచ్చినందుకు మేము ధన్యులం కదా. మీ విలువైన సమయం ఈ నా కోసం మీరు స్పెండ్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. దేవుడు మన జీవితంలో తన అమూల్యమైన సమయం మనకిచ్చాడు. అఖిలాండమును సృష్టించిన సృష్టికర్త తన్ను వెతుకుచున్న బిడ్డలకు అందుబాటులో ఉండడం, తనకు మొరపెట్టుచున్న వారి మొర ఆలకించడం, వారితో ప్రతిస్పందించడం. సో మనం అవైలబుల్గా ఉన్నప్పుడు మనం అందరికీ అందుబాటులో ఉంటాం. దేవునికి ఉన్న ప్రత్యేకత, ఆయన 24/7 అవైలబుల్గా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు మొరపెట్టినా మీ మొర ఆయన ఆలకిస్తాడు. ఎందుకు తెలుసా? ఈ థంబ్ ఇంప్రెషన్ ఇంకెవరికీ లేదు. దేవుడు వెంటనే జవాబిస్తాడు. కారణం ఏంటంటే పేరు పెట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక పాస్వర్డ్ దేవుడు మీకు ఇచ్చారు. హల్లెలూయా. మీరు అనుకుంటారు ఇన్ని కోట్ల జనాభాలో నన్ను ఎట్లా గుర్తుపడతారు కదా. అందరూ అరిచారు. ఎవరు అరిచారు అని అంటే ఎవరు సపోర్ట్ చేయరు. అందరూ అరిచారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని సన్నిధిలో మీ వాయిస్ మీ ట్రాక్లోనే రికార్డ్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీకు అందుబాటులో ఉంటాడు. కొంతమంది ట్రాక్ డ్రైగా ఉంటాయి, అందులో ఏమీ ఉండదు, ఎంటీ. అందుకే ప్రార్థన చేసినప్పుడు కూడా జవాబు రాదు. ఎందుకు తెలుసా?
ట్రాక్ అంతా ఏమిటి, ఎప్పుడు దేవునితో మాట్లాడే అలవాటు లేదు. అత్యవసరం వచ్చినప్పుడు మాత్రమే అంగలార్చడం, మొరపెట్టడం. అప్పుడు దేవుడు కూడా తొందరగా రావాలని ఏమున్నది? నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పిలిచావా? నువ్వు బాగున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడావా? ఈ కష్టం వస్తేనే నేను నీకు గుర్తొస్తానా అని కొన్నిసార్లు డిలే చేస్తాడు దేవుడు. విన్నాడు, జవాబు మాత్రం డిలే చేస్తాడు. దేవుని అందుబాటులో మీరు ఉన్నట్లయితే ఇమ్మీడియట్ అటెన్షన్, ఇమ్మీడియట్ రెస్పాన్స్ మనకు ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఆయనకు ప్రియమైన బిడ్డలుగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఆయన చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. 121వ కీర్తన 5వ వచనం చదువుదామండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు మీకు నీడగా ఉంటాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ సమయంలో పాస్టర్ వోంట్ బి దేర్, పాస్టర్ అమ్మ వోంట్ బి దేర్, ప్రేయర్ టీమ్ వోంట్ బి దేర్, బట్ జీసస్ ఈస్ దేర్ అట్ ద రైట్ హ్యాండ్. హల్లెలూయా. నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో లోపం లేకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి వందనాలు తెలియపరిచి దేవునితో నీకున్న కనెక్షన్ నీవు స్ట్రాంగ్గా నిలబెట్టినట్లయితే దేవుడు నీ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఆ ప్రియ సహోదరి ఈరోజు ఇక్కడ నిలబడి టెస్టిమనీ చెప్పారు. ఆమె జరిగిన యాక్సిడెంట్, ఆ 2 వెహికల్స్ వాటి ఫొటోస్ పంపిస్తూ ఉంటే ఒక వెహికల్ గుర్తుపట్టనంతగా మండ పైకి ఎగిరి కాలిపోతుంది. అది వీరి ఇన్నోవా కార్. దాని లోపల ఉండి 15 నిమిషాలు ఏమీ అర్థం కాలేదని చెప్పారు. అక్కడున్న మనుషులు వారిని బయటికి తీసుకురాకపోతే ఆ కారు కాలిపోయినప్పుడు వీరు కూడా కాలిపోవాల్సిందే. కానీ ఇక్కడ మనం ఏం చదివాం? దేవుడు నీకు తోడై ఉన్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రబోడు. దేవునికి స్తోత్రం. ఆ ఇన్సిడెంట్ తర్వాత దేవునిపై ఉన్న ప్రేమ, అభిమానం డబుల్ అవ్వాలి, త్రిబుల్ అవ్వాలి. ఇంకా ఆయన పనిని ఏనాడు నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ రిబ్స్ ఇరిగి, బోన్ ఫ్రాక్చర్ అయ్యి, హెడ్ ఇంజురీ అయ్యి నిమ్స్లోనో ఇంకేదైనా హాస్పిటల్లోనో ఒక 1 రోజులు ఉండి ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఒక 3 నెలలు రెస్ట్ తీసుకొని అలా ఉంటే మన లైఫ్ ఏమైపోయేది కదా? దేవుడు అనుమతించలేదు. దేవుడు కృప చూపాడు. దేవుడు తన ప్రణాళికలో ఆ ప్రియ కుటుంబాన్ని భద్రం చేశాడు. ఎన్నో యాక్సిడెంట్స్ ప్రతిరోజు మనకు వినబడుతుంది. దేవుడు తన అపారమైన కృపలో ఆ కుటుంబాన్ని సంరక్షించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు తన చిత్తం మన జీవితంలో నెరవేర్చుచున్నాడు. చూడండి, దేవుని చిత్తం మనం గ్రహించటానికి, ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరడానికి తగినటువంటి ఒక సమర్పణ మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని సెలవిచ్చాడు. ఆయన మాత్రం ఆ మాట నిలబెట్టుకుంటాడు. అయితే మనం కూడా ఆయనను వదిలిపెట్టద్దు. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఆయనను పట్టుకోవడం, అవసరం తీరినప్పుడు వదిలేయడం, అంతే కదా. కొన్నిసార్లు ఇది ఫుల్ ప్యాక్ ఉంటుంది, గ్రౌండ్ అంతా ప్యాక్ ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం గాలి ఆడేటట్టు ఉంటుంది. కారణం ఏంటంటే మనకు వేరే పనులు కూడా ఉన్నాయి కదా. ఆ పనులకు మనం పోవద్దా? అస్తమానం మందిరమేనా? అస్తమానం మందిరం కాకపోయినా ఆదివారం దినము దేవుని మందిరములో దేవునికి స్తోత్రం చెల్లించాలి. ప్రజలందరి ఎదుట ఆయన నామమును కీర్తించాలి. ఒకరు దేవుని చిత్తం వారి జీవితంలో నెరవేరడానికి వారు అనుమతించాలి. ప్రభు ఏం చెప్పాడు? నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలకు వచ్చి నేను అతనితోనూ అతడు నాతోనూ భోజనం చేస్తాడు. తలుపు తీయడం మన వంతు. మనం చూపించవలసిన రెస్పాన్స్. దేవుడు తట్టుచున్నాడు. ఎప్పుడు తట్టాడు? మీకేమైనా వినబడిందా?
నాకేం వినబడ. దేవుడు మన తలుపు దగ్గర తట్టేది పక్కోనికి వినబడదు. అందరికీ వినబడినట్లు టుమ్ టుమ్ అని కొడితే ఇది ఎగిరిపోతుంది. ఆయన అలా తట్టడు, ఒక వాక్యం ద్వారా తలుపు దగ్గర తట్టాడు. బిడ్డ జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీతోనే మాట్లాడుచున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని మాటను నిర్లక్ష్యం చేసుకొని అంతా ఓకేలే అనుకుంటే అంతా ఓకే కాదమ్మా. దేవుడు ఓకే చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకో. ఆయన ఒక క్షణం తన మనసు మార్చుకుంటే ఏది ఓకే ఉండదు. కనుక దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయనను వెంబడించడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అనేక సందర్భాల్లో మనతో మాట్లాడాడు. అనేక సందర్భాల్లో తన చిత్తం గురించి మనకు తెలియపరిచాడు. ఇటు నుంచి వింటున్నాం, ఇటు నుంచి వదిలేస్తున్నాం. లోపలికి వచ్చినప్పుడు మనం అంటాం, ఎంత ప్రశాంతత, ఏసీ ఉన్నందుక, అవునా, కుర్చీలు ఉన్నందుక. ప్రశాంతత దేవుని సన్నిధి ఉన్నందుకే. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ ప్రశాంతత ఉంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, రోగాలు నయమవుతుంది. హాస్పిటల్కి వచ్చాము, డాక్టర్ గారు ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నానండి. ఏ మెడిసిన్ రాస్తారు చెప్పండి? బాగానే ఉన్నారా? నన్ను చూడడానికి వచ్చారా? 500 రూపాయలు మీరు ఫీజు చెల్లించి నా ముఖం చూడడానికి వచ్చారా? ఆయనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. బాగానే ఉన్నారండి, మీరు ఇలాగనే ఉండండి అంటారు. అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే యూ మస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ మౌత్. యూ నీడ్ టు టెల్ యువర్ ప్రాబ్లం. సార్, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం సిన్స్ 3 days. 3 రోజుల నుంచి ఈ ప్రాబ్లమ్స్తో నేను ఇబ్బంది పడుతున్నాను. రాత్రి నిద్ర పట్టడం లేదు, పడుకుంటే నాకు నరాలు లాగుతుంది, లేదా నాకు కడుపులో మంట వస్తుంది, లేదు నాకు ఏదో ప్రాబ్లం. మీకున్న ప్రాబ్లం ఏదైనా సరే అది డాక్టర్కి చెప్పాలి. ఆయన ఆ విషయమును గురించి ఆలోచన చేసి తన పరిధిలో ఉన్న విషయం అయితే ట్రీట్మెంట్ చేస్తారు. అదర్వైజ్ ఏం చేస్తారు తెలుసా? ఒక బెటర్ డాక్టర్కు సజెస్ట్ చేస్తాడు. యూ నీడ్ ఏ న్యూరో సర్జన్, యూ నీడ్ ఏ న్యూరో ఫిజిషియన్, ఒక స్పెషలైజ్డ్ డాక్టర్ దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తాను. ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ 2-3 రోజులు వాడండి, ఏం నయం కాకపోతే పలానా డాక్టర్ను కలవండి, మీ ప్రాబ్లం వేరే అయి ఉండొచ్చు అని పంపిస్తారు. వచ్చిన వాళ్ళకందరికీ ప్రిస్క్రిప్షన్ రాసేవాడు సరైన డాక్టర్ కాదు. అర్థమైందా? నా చదువుకు నా తెలివికి సరిపోయినటువంటి ఇష్యూ ఇతనిలో ఉంది, నేను రాస్తాను. అదర్వైజ్ ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్, గో టు దట్ డాక్టర్, ఐ విల్ ఆల్సో టెల్ హిమ్. అక్కడికి వెళ్ళారు, కొన్ని టెస్టులు చేశారు, మెడిసిన్ రాశారు, వ్యక్తి నయమయ్యారు. కనుక వీ హ్యావ్ టు టెల్ అవర్ ప్రాబ్లం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వర్షిప్ జరుగుతుందా? అందరూ చేతులెత్తి వర్షిప్ చేస్తున్నప్పుడు మీరు దేవునితో మాట్లాడాలి. దేవా, వారం రోజులుగా నేను నలిగిపోవచ్చున్న ఈ సమస్యలో నీ కృప కుమ్మరించుమని నేను కోరుచున్నాను. ఇది ప్రసంగ సమయంలో జరిగే అద్భుతం కాదు, వర్షిప్ జరుగుతున్న సమయంలో చెప్పాలి. మీలో 60% వర్షిప్ అయిపోయిన తర్వాత వస్తారు కదా. ఈ మందిరం మాత్రమే నిండుతుంది. వర్షిప్ జరుగుతున్న సమయంలో మందిరం ఫుల్ ప్యాక్, బయట కుర్చీలు ఖాళీగా ఉంటాయి. అయ్యగారు మాట్లాడేటప్పటికి మనం పోదాం మటన్ ఉడకని కదా, వంటలు చేసి అన్ని ఏర్పాట్లు చేసి సమస్తం తాలింపు చేసి మెల్లగా తయారై ఇక్కడికి వచ్చే వరకు అయ్యగారు నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్, సమయానికి వచ్చాం కదా. వాక్యం అయిపోయింది, ప్రార్థన చేశారు, ఆశీర్వాదం ఇచ్చారు, వేడివేడి భోజనం ఇంట్లో ఉంది కనుక పరిగెడుతూ వెళ్ళి భోజనం చేయడం. మన జీవితంలో వాక్యం వినే ముందు హృదయాన్ని సిద్ధపరచడానికి,
విత్తనం వేసే ముందు నేలను ఎలా సిద్ధపరుస్తారో అలాగనే హృదయమును కూడా సిద్ధపరచాలి. ఒక పాట పాడుచున్నప్పుడు నీవు ఉండే చాలు నాకు యేసయ్యా అని చెప్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వెంటనే గుర్తు వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ మధ్యలో మనం కూడా పాడుతాం, అవును ప్రభువా నువ్వు ఒక్కడుండే చాలు నాకు, నేను నిరాశ చెందను, నువ్వు ఒక్కడుండే చాలు నాకు అని మనం ప్రార్థన చేస్తాం. ఆ వర్షిపే మన జీవితంలో మార్పు కలుగజేసేది. ఆ వర్షిప్లోనే మనకు స్వస్థత కలుగజేసేది. ఆ వర్షిప్లోనే మన జీవితంలో అద్భుతం జరిగేది. అది మనం మిస్ అవుతాం. వర్షిప్ అయిపోయిన తర్వాత వాక్యం విని వెళ్ళిపోతే బండ మీద పడ్డ విత్తనం నాటకపోదు. వాక్యం బాగుండే కానీ ఏం లోపల పని చేయలే. అటు పోయినప్పుడు వచ్చిన నిరాశ మళ్ళీ ఇటు కూడా వచ్చింది. ఎందుకంటే వాటిని తొలగించడానికి దేవుడు ఏర్పరిచిన ఆరాధన సమయంలో మనం ఇక్కడ లేకుండే. మటన్ షాపులో లైన్లో నిలబడ్డారు. తొందరగా తీసుకో, కీమా కొట్టు కదా. దేవుని ఆరాధన సమయం చాలా ప్రాముఖ్యమైనది. మీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలి అని అనుకున్నట్లయితే స్టాప్ కమింగ్ లేట్. టేక్ ఎ డిసిషన్. ఫ్రమ్ దిస్ సండే I will never repeat it. This Sunday onwards, I will go to church on time. దేవుని వాక్యం నేను వినడానికి ముందుగా అరగంట నా హృదయమును శుద్ధపరచి ఆరాధనలో నేను ఉంటాను. ఆ రోజు వంట చేయలేదు, వంట చేయకపోయినా కొంపయం మునగదు. పోయేటప్పుడు మస్తు వెరైటీ ఫుడ్ కదా. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేనే ఈరోజు ఫుడ్ అరేంజ్ చేస్తా. ఎవరు చెప్పాలి? ఇది హస్బెండ్ చెప్పాలి. ప్రతి వారం అలా చేయమని నేను చెప్పడం లేదు, కానీ వన్స్ ఇన్ ఏ మంత్ సాలరీ దొరికిన వారమైనా ఫ్యామిలీకి ఒక సంతోషకరమైన సమయం, కాసేపు మనం ఎక్కువగా దేవుని మందిరంలో గడుద్దాం, ఆ తర్వాత వెళ్ళి భోంచేద్దాం అని ఆరాధన మందిరంలో సమయం గడపడానికి ఉన్న ఒక సమర్పణతో మందిరానికి రావాలి. వాక్యం వినాలి. థ్యాంక్ యూ జీసస్, యు టచ్డ్ మై హార్ట్. నువ్వు నన్ను తాకినందుకు స్తోత్రం. నా హృదయాన్ని తెప్పరిల్ల చేసినందుకు స్తోత్రం. నా మస్టు కరుగ తీసినందుకు స్తోత్రం. కొన్నిటికి గుడ్ బై చెప్పడానికి నాకు సహాయం చేసినందుకు స్తోత్రం. అదేనండి దేవుని చిత్తం. దేవుని చిత్తం మీరు రేమండ్ సూట్ వేసుకొని మందిరానికి రావాలనేది కాదు. యు మస్ట్ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. శుద్ధి చేయబడిన హృదయం, కల్మషం లేని మనసు మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఎన్ని వేల విలువ కలిగిన బట్టలు వేసుకున్నారు, అది దేవుడు పట్టించుకోడండి. మీ హృదయం అది పవిత్రమైనదిగా, కృతజ్ఞత కలిగినదిగా ఆయన సన్నిధిలో మీరుంటే ఆయన ఆనందిస్తాడు. మీరేదైనా అడగండి, అది మీకు ఇస్తాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మిగిలినవన్నీ ఆయన మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఏది తక్కువ చేయడు, ఎందుకంటే ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. తండ్రి ఎల్లప్పుడూ ది బెస్ట్ ఇవ్వడానికే ఇష్టపడతాడు. పిల్లలకి అది అర్థం కాదు. డాడీని అడిగితే ఏమి ఇవ్వడు, నీకు అవసరమైనది ఇస్తాడు. అవసరం లేనిది అడిగిన వెంటనే ఇవ్వడు. ఇప్పుడు ఎందుకు బిడ్డ, చూద్దాం చేద్దాం అని అంటాడు. కానీ ఎమర్జెన్సీ వస్తే అట్లా అంటాడా? అనడు. మన భవిష్యత్తును స్థిరపరిచి నిలబెట్టడానికి ఏది అవసరమో అది తండ్రి చేస్తాడు. దేవుడు కూడా మనకి ఏది ఉత్తమమో వాటిని చేస్తాడు. అడిగినవన్నీ మనకిస్తే మనం వేస్ట్గా అయిపోతాం. అడిగినవన్నీ ఇవ్వకూడదు, అవసరమైనది ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అవసరమైనది ఇచ్చినప్పుడే మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాం. అవసరం లేనిదన్నీ కుప్పజేసి పెట్టామనుకో, మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికే చాలా టైం పడుతుంది. అందుకే అవసరమైనది
సంపాదించండి, అవసరమైనది స్వరూపించండి, అవసరమైనది సేకరించండి, అవసరం లేని దాన్ని ఆశించకండి. దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుచున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ చిత్తమును గురించి ధ్యానించడానికి మాకు కృప చూపినందుకు స్తోత్రం. మా జీవితంలో నీ చిత్తం నెరవేరును గాక. నీ చిత్తమునకు మించినది ఏది మాకొద్దు ప్రభువా. నీ చిత్తములో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, నీ రాజ్యం మా జీవితంలోనికి వచ్చిన గాక. మీ చిత్తం మా జీవితంలో నెరవేరును గాక. నీకు ఇష్టలుగా నడవడానికి ఇదిగో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాము తండ్రి. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, కరుణించమని, కృప చూపమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ ప్రియ బిడ్డలు ప్రత్యేకింపబడిన వారు, వారిని నువ్వు ఎలా ఆశీర్వదిస్తావో ప్రూవ్ చేయమని, వారి జీవితంలో రుజువుపరచమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.